हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు అతి రహస్యవంతమైన అతి శక్తివంతమైన విద్యుత్ కరాలిని మంత్ర సాధన గురించి చెప్పుకుందాం. ఇది భూత డామరీ తంత్ర నుండి వచ్చిన తాంత్రిక శక్తి. భయములను లేని జీవితం కొరకు చాలా ప్రభావమైన అనంతమైన శక్తిని, అద్భుతమైన విజయములను చేకూర్చగల మహాశక్తివంతమైన మహామంత్రము. కాళీ దేవత యొక్క రూపములలో కాళీ, కరాలి, చండ ఈ పేర్లు కాళీ మాత యొక్క వేరువేరు రూపములకు వచ్చేవి. ఈ కరాలిని విద్యుత్ అనగా మెరుపు అనగా వజ్రపాతము లేక పిడుగు, కరాలిని అనగా భయంకరమైన నాలుకతో అగ్ని శిఖల వలె మండుతున్న దేవతగా ఈమెను సృష్టి స్థితి లయములకు మూల దేవతగాను అభివర్ణిస్తూ భూత డామరి తంత్ర చెబుతూ అభివర్ణిస్తూ వస్తుంది. ఈ మంత్రం చేయడం వలన మనకు సర్వశత్రులు స్తంభించబడతారు, ఉచ్చాటన చేయబడతారు. మరల మనకు ఆవశ్యకత కలిగిన వ్యక్తులు మోహించబడతారు, మనతో సాన్నిహిత్యంగా ఉంటారు. ఈ మంత్రముతో మన మిత్రులందరూ అతి సమీపులవుతారు, శత్రువులందరూ దూరం వెళ్లిపోతారు, లేక స్తంభించబడతారు, లేక నాశనం కూడా చేయగలదు. అటువంటి శక్తివంతమైన మహా మంత్రము. ఈ మంత్రము అతి రహస్యమైనది, చాలా శక్తివంతమైనది. ఈ మంత్రము చేయాలనుకునే వారు కాళీమాత లేక చాముండేశ్వరి యొక్క ఉపాసకులకు అతి సహజము, సుందరం. ఈ మంత్రము చేయాలనుకున్నా సరే ముందుగా దిగ్బంధన చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము ఎర్రని వస్త్రములు ఉత్తర అభిముఖంగా కూర్చొని 21 రోజుకి 8 మాలలు జపం చేసుకున్న తర్వాత శత్రువుపై ప్రయోగించాలన్నా లేక ఎవరినైనా సరే మోహింపజేయాలన్నా ఈ మంత్రము ప్రయోగించుకోవచ్చు. ఎవరినైనా సరే మోహింపజేసి మనకు వశం చేసుకోవాలనుకుంటే ఉత్తర అభిముఖంగాను కూర్చొని 8 రోజులు రోజుకి 8 మాలలు మరల చేయవలసి ఉంటుంది. శత్రువు నాశనము కొరకు 11 రోజులు, శత్రు స్తంభన కొరకు 7 రోజులు ఈ మంత్రమును జపించవలసి ఉంటుంది. అప్పుడు దక్షిణ వైపు అభిముఖంగా చేయవలసి ఉంటుంది. దివాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు కింద శక్తిమయం జగత్ అనే ప్లేలిస్ట్ లో వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఎర్రని వస్త్రములు, రక్త చందనమాల, ఎర్రని ఆసనము శ్రేయదాయకము. నల్ల పసుపు ఉంటే చాలా మంచిది, ఎందుకనగా ఈ దేవతను నల్ల పసుపుతో పూజించడం అంటే చాలా ఇష్టం. ఆత్మవిశ్వాసమునకు, ప్రతికూల శక్తుల నుండి రక్షణకు, మానసిక శాంతికి, ఆధ్యాత్మిక ఉన్నతికి, విజయములకు, చెడు ఆత్మలు అనగా భూతములు, ప్రేతములు, పిశాచముల నుండి బయటపడేందుకు, ఆరోగ్యము, ఆయుస్సు పెంచుకునేందుకు, ధ్యాన శక్తిని, యోగములను పెంచుకునేందుకు, సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకునేందుకు, శత్రువుల నుండి విజయం పొందేందుకు, సంపద మరియు శ్రేయస్సుల కొరకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. అక్షతలు, ధూపము, దీపము, గంధము, పుష్పం ఇచ్చి పూజించవలసి ఉంటుంది. తొలి సంధ్య మరుసంధ్య కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు పీఠమును అమర్చి కాళీమాతకు షోడశోపచార పూజ చేసి లమిత్యాది పంచపూజలు చేయగలిగితే ఇంకా మంచిది. లేదా పంచపూజలు అనగా దీపము, ధూపము, గంధము, పుష్పము, నైవేద్యం నివేదన చేస్తూ తొలి సంధ్య మరుసంధ్య ఆరాధన చేస్తూ ఈ మంత్రము జపం చేయడం వలన అతి సమీపంలో అతి శక్తివంతమైన ప్రభావంను చూపించగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ ఒక్క మంత్రముతో తాంత్రిక యోగంలో వస్తున్న సత్కర్మలన్నీ అతి సునాయాసంగా నెరవేర్చుకోవచ్చు. గురు సమక్షంలో నేర్చుకుని గురువు ద్వారా ఈ మంత్రము తీసుకుని చేయుట చాలా శ్రేయదాయకం. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు విద్యుత్ కరాలిని దిగ్బంధన మంత్రము. ఓం హ్రూం ఫట్ పూర్వాయ నమః. ఓం క్లీం ఫట్ ఆగ్నేయాయ నమః. ఓం శ్రీం ఫట్ దక్షిణాయై నమః. ఓం ఐం ఫట్ నైరుత్యాయై నమః. ఓం హ్రూం ఫట్ పశ్చిమాయై నమః. ఓం క్లీం ఫట్ వాయువ్యయాయై నమః. ఓం శ్రీం ఫట్ ఉత్తరాయై నమః. ఓం ఐం ఫట్ ఈశానాయై నమః. ఇలా 8 దిశలకు మంత్రము చెప్పి 8 వైపులు పూజించిన తర్వాత ప్రత్యక్షంగా విద్యుత్ కరాలిని మంత్రమును జపం చేసుకోవలసి ఉంటుంది. భైరవ ఋషి, విరాట్ ఛందస. దివ్యాత్మ స్వరూపులారా, హోం బీజం ఫేం శక్తి విద్యుత్ కరాలిని కీలకం. ఇలా దృశ్యాన్యాసము, అంగన్యాస, హృదన్యాసములకు హాం, హీం, హోం ఈ 6 అక్షరములతో చేసుకోవచ్చు. ఇప్పుడు శ్రీ విద్యుత్ కరాలిని మంత్రము. ఓం ధ్రువి ధ్రువి సరు సరు కటు కటు స్తంభయ స్తంభయ చాలయ చాలయ మోహయ మోహయ విద్యుత్ కరాలిని అతిభూత చర్య సిద్ధిదాయకే హుం ఫెం భయంకరి ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం ధ్రువి ధ్రువి సరు సరు కటు కటు స్తంభయ స్తంభయ చాలయ చాలయ మోహయ మోహయ విద్యుత్ కరాలిని అతిభూత చర్య సిద్ధిదాయకే హుం ఫెం భయంకరి ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం ధ్రువి ధ్రువి సరు సరు కటు కటు స్తంభయ స్తంభయ చాలయ చాలయ మోహయ మోహయ విద్యుత్ కరాలిని అతిభూత చర్య సిద్ధిదాయకే హుం ఫెం భయంకరి ఫట్ స్వాహ.
దివ్యాత్మ స్వరూపులారా, ధృవి అనగా దృఢత్వము, స్థిరత్వము మరియు అచంచలమైన ఆత్మవిశ్వాసానికి, సుస్థిరతకు చిహ్నము. సరుసరు వేగము మరియు పురోగతి సూచిస్తూ ఆటంకములను తొలగించడం. కట్టుకట్టు శక్తులు మరియు ఆటంకములను ఖండించడం. స్తంభయ అనగా ఎటువంటి అవాంఛితములైనా సరే శక్తులను ఆపడం. చాలయ శక్తులను క్రియాశీలంగా పనిచేయించడం, ప్రవహింపజేయడం. మోహయ సాధనమును నెరవేర్చుకునేందుకు అవసరమైన మనశ్శాంతిని మరియు మఖ విలాసమును ప్రకటించడం. విద్యుత్ కరాలిని మెరుపులాగా తీక్షణమైన ప్రకాశించే ఆటంకములను నాశనం చేసే దేవత యొక్క రూపముగా చెప్పుకోవచ్చు. అతిభూత చర్య అనగా భూతముల యొక్క, ప్రేతముల యొక్క, దుష్ట శక్తుల యొక్క, అదృశ్య శక్తుల యొక్క ఆటంకములను తొలగించి ఆ శక్తులను మనలో పెంపొందించేది. దివ్యాత్మ స్వరూపులారా, ఇవన్నీ మనకు సిద్ధింపజేయు భయంకర స్వరూపిణి అయిన శ్రీ కరాళీ దేవిని ప్రార్థిస్తూ ఉన్నాను అనే భావనతో ఈ మంత్రము చేయగలిగితే అతి సునాయాసంగా శక్తివంతమైన ఫలితములను పొందగలం. దివ్యాత్మ స్వరూపులారా, ఎటువంటి సందేహములు లేకుండా నిశ్చలమైన మనసుతో అవగాహన పెంచుకొని ప్రసంగములను విని తరువాత జపములకు ఉపక్రమించట శ్రేయదాయకం. ఇవి చూడడానికి చాలా సౌమ్యదాయకంగా కనిపిస్తున్నప్పటికీ ప్రభావం చాలా తీక్షణంగానే ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, తాంత్రిక శక్తులు అనేవి గురువు వద్ద నుండి నేర్చుకుంటే చాలా మంచిది. ఎందుకనగా మంత్రములు వేరు, తంత్రములు వేరు. తంత్రములు ప్రయోగంతో కూడి ఉంటాయి. కాబట్టి మీరు గురువుని సమీక్షించి గురువు యొక్క అదుపాజ్ఞలతో ఉంటూ విద్యను నేర్చుకొని ఉపయోగిస్తే మీకు సమయము కలిసి వస్తుంది, మంత్రములు సిద్ధిస్తాయి. అర్థం చేసుకుని ముందుకు సాగుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన మనస్కామ్యములన్నీ తీర్చుకొని శత్రువుల నుండి నిర్భేద్యమైన విజయములు సాధింపజేసుకొని సంతోషకరమైన జీవితమును కొనసాగించాలని ఆశిస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.